ఈ మధ్య గూగుల్‌లో నెగెటివ్ రివ్యూస్ ఇవ్వడం అనేది ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేస్తున్నాము. ఈ స్టేజ్‌కి రావాలంటే ఎంతో హార్డ్ వర్క్ ఉంటది. ఒక్క పీస్ రెడీ కావాలంటే మేము ఆల్రెడీ మీకు చూయించాము. మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌లో ఎంతమంది కష్టపడితే ఆ పీస్ అనేది రెడీ అవుతుందని. ఊరికేనే వచ్చి టైమ్ పాస్ చేసి ఒక 1, 1½ అవర్ ట్రయల్ రూమ్‌లో ట్రైల్ చేసి ఎళ్తూ ఉన్నారు. ఏంటి ప్రాబ్లమ్ అని అడిగితే నెగెటివ్ రివ్యూస్ అనేది షేర్ చేస్తున్నారు. అందరిని అనట్లేదు. జస్ట్ కొంతమందినే 90% ఆఫ్ అవర్ కస్టమర్స్ ఆర్ వెరీ లాయల్. చాలా అండర్‌స్టాండింగ్‌గా ఉన్నారు. 10% ఇది కావాలని ట్రయల్ చేసి, ఇరిటేట్ చేసి ఏదైనా మాట్లాడితే నెగెటివ్ రివ్యూస్ ఇవ్వడం అనేది ఇంగ్లీష్‌లో పెద్ద పెద్ద పారాగ్రాఫ్స్ పెట్టగానే మీకు అది అర్థం కాదండి. వెనకాల ఉన్న కష్టం అర్థం చేసుకోండి. ఊరికే అలా చేయడం కరెక్ట్ కాదు. ఫేక్ పబ్లిసిటీ, ఫేక్ అంటున్నారు. ఏంటి ఫేక్? పార్సెల్స్ ఫేకా? లేదంటే స్టోర్‌కి వచ్చిన రష్ ఫేకా? రష్‌ని అయితే మనం పెయిడ్ ఆర్టిస్ట్ చేసి అయితే పెట్టం కదా. అండ్ కస్టమర్ రివ్యూ వీడియోస్ అనేది ఫేకా? వాళ్ళు ఓపెన్ గా చెప్తున్నారు. వాళ్ళ ఫేసెస్ అనేది అందరూ చూస్తారు. అలా ఫేక్ గా చేయడానికి ఎవరు ఒప్పుకోరు. అండ్ నథింగ్ ఇస్ ఫేక్ అండి. మీరు రివ్యూస్ చూడండి. ఇవన్నీ కూడా వాళ్ళు పీసెస్ తీసుకోకుండా ట్రై చేయకుండా ఇచ్చిన రివ్యూస్. ఆల్రెడీ మనకు రెగ్యులర్ కస్టమర్స్ రివ్యూస్ అనేది మన ఇన్‌స్టాగ్రామ్ హైలైట్స్ లో కూడా ఉంటుంది. అప్ టు డేట్ స్టోరీలో కూడా అప్డేట్ చేస్తాము. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి వాళ్ళు నేను బోల్డ్ గానే చెప్తున్నాను. ప్లీజ్ స్టోర్‌కి రాకండి. మమ్మల్ని ఇరిటేట్ చేయకండి. అండ్ అలా నెగెటివ్ రివ్యూస్ అనేది పెట్టకండి.